మార్నింగ్ గైస్. సో ఈరోజు మనకి డే ఆఫ్ ఉండే. ఐ వాంటెడ్ టు గో అండ్ వాచ్ ఎ మూవీ. సో ఏ మూవీకి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్న టైంకి నా ఫీడ్లోకి ధ్రువరాతి గడి కాంటెంట్ వచ్చింది. సో హీఈస్ హ్యావింగ్ ఎ మెల్ట్ డౌన్ ఫర్ దురంధర్. వాడు ఒక సినిమా గురించి బ్యాష్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఖచ్చితంగా మనం చూసే తీరాలి. అందుకని చెప్పేసి he pushed me to watch this movie. So thank you Dhruvarati for making a video bashing Dhurandhar movie. So నేను ఇప్పుడు డాలస్లో ఉంటాను. డాలస్లో తెలుగు వెర్షన్ ఎక్కడుందని చెప్పేసి సెర్చ్ చేస్తున్నప్పుడు తెలుగు వెర్షన్ అయితే దొరకలేదు. ఇది ఒకంతకు మంచిదే, ఎందుకంటే తెలుగు మూవీ అయి ఉంటే కనుక ప్రత్యంగిర డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే ఇంకే వేరే వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా దీనికి ఇప్పుడు $8 నాకు హిందీ వెర్షన్ టికెట్ దొరికింది. దాన్ని $23 మినిమం అమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్, మన ఎన్టీఆర్ గారు వార్ 2 మూవీ వచ్చినప్పుడు హిందీ వెర్షన్ $8 నుంచి $10 ఉంది ఎవ్రీ థియేటర్లో. కానీ తెలుగు వెర్షన్ $22 $20 అమ్మారు. లైక్ $7 $23 ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ త్రీ టైమ్స్ డిఫరెన్స్ ఉంది. సో ఐ కెన్ వాచ్ 3 స్టాండర్డ్ మూవీస్. యూనో మన ఇంగ్లీష్ మూవీస్ స్టాండర్డ్ వెర్షన్ కూడా $7-8 కంటే ఎక్కువ ఉండదు ఇక్కడ. కానీ ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైంది ఇక్కడ. దీని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, బట్ ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. తెలుగోడికి సినిమా అంటే చాలా ఎక్కువ ఇష్టం అని చెప్పేసి వారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో ఇది చాలా డర్టీ బిజినెస్ నడుస్తుంది ఇక్కడ. ఇట్స్ ఓకే ఫర్ నౌ. వి గోనా వాచ్ Dhurandhar movie and I'll take you. This is my first ever vlog on my YouTube channel. మనం Instagram స్టార్ట్ చేసి it's been like 4 months and we are now 1200 strong. So thank you one and all for following me. And YouTube కూడా నేను ఇప్పుడు యూజువల్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే వీడియోసే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో వీ గెయిన్ like 1500 ఫాలోవర్స్ ఓవర్ దేర్. ఇట్ డిసైడెడ్ టు మేక్ మై వ్లాగ్స్. సో ఇనీషియల్గా నేను మంత్లీ 2 వ్లాగ్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో ఐ విల్ బీ అప్లోడింగ్ మై వ్లాగ్స్ ఇన్ యూట్యూబ్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను ఏమైనా వీడియోస్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ నేను అందులో షేర్ చేసుకుంటాను. అండ్ సీ యూ అట్ ద థియేటర్స్. ఐల్ వాచ్ ద మూవీ అండ్ ఐల్ టెల్ యూ హౌ ఐ ఫెల్ట్. చూడండి గైస్, ఇక్కడ మేము ఓం సింబల్ రాసుకుంటే ఎవడో చూసారా గీతలు కనిపిస్తున్నాయా? సో ఇట్లా చేస్తారు అప్పుడు. ఓకే, ఈరోజు చాలా సన్నీగా ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది డాలస్లో వెదర్ అయితే. సో ఐ ఫీల్ చాలా రోజుల తర్వాత స్వెటర్ లేకుండా బయటకు వస్తున్నాను. పాస్ట్ వీక్ చాలా చల్లగా ఉంది అసలు. సో ఐమ్ ఎంజాయింగ్ దిస్ వెదర్ అండ్ లుక్ ఎట్ మై కమ్యూనిటీ, సో ప్లెజెంట్. ఓకే, ఇదే నా కార్. సో దిస్ ఈస్ టయోటా కరోలా 2020. మన కార్ సర్వీస్కి వచ్చింది గైస్, 3rd సర్వీస్. ఐ హ్యావ్ టు మేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫర్ ద 3rd సర్వీస్. సో ఓకే, లెట్స్ గో. కలర్స్ చాలా బాగున్నాయి కదా. యా, ఐ లైక్ ద గ్రీన్స్. ఐ హోప్ ద పీపుల్ కెన్ సీ ద యాక్చువల్ కలర్స్. చాలా బాగున్నాయి నాకైతే. స్నాప్ 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 బాధితులు. సో ఇప్పుడే నా ఫ్రెండ్ అంటుంది నువ్వు చాలా అల్ప సంతోషం అని చెప్పేసి. అంటే చిన్న చిన్న థింగ్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతానంట. అట్లా స్టార్ట్ అయిన కాడి నుంచే బాగుంది లైఫ్ యాక్చువల్లీ. చిన్న చిన్న గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఒక పెద్ద గోల్ పెట్టేసుకుంటాం, అది ఇమీడియట్గా ఎట్లయినా అవ్వదు. సో అవ్వలేదని చెప్పేసి బాధపడాలి. అదే మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, లైక్ మంత్లీ నేనేం పెట్టుకున్నాను ఇందాక, మంత్కి 2 వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్న. ఇట్స్ నాట్ ఎ పెద్ద బిగ్ డీల్. అంటే లైక్ చాలామంది వ్లాగర్స్ వీక్కి 3-4 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. మంత్కి 2 అనేది చాలా పెద్దది కాదు. కానీ ఇనీషియల్గా నేను అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది.
అలాగే నేను 4 months ఎగో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను వీక్కి 2 to 3 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం, రోజు విడిచి రోజు ఒక వీడియో అప్లోడ్ చేయగలుగుతున్నాం. స్టార్ట్ సంథింగ్ స్లో, యూనో, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుందాం, మనం లైఫ్లో ప్రోగ్రెస్ అవుతామని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. హాయ్ గైస్, ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. అసలు పాస్ట్ డికేడ్లో బాలీవుడ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఇది ఒకటి. అసలు టేకింగ్ అదిరిపోయింది. యాక్చువల్గా చాలా గ్రిప్పింగ్ ఉంది స్టోరీ లైన్, కానీ రియల్ క్లిప్స్ యూజ్ చేశారు. ఇండియన్ సాయిల్ మీద జరిగిన టెర్రర్ అటాక్స్ కానీ, ఈ తీవ్రవాద సంస్థల గురించి కానీ, మన ఎన్ఐఏ ఎట్లా వర్క్ చేస్తుంది, ఆ టైంలో మన గవర్నమెంట్ ఎంత దరిద్రంగా పనిచేసింది. అన్ని అవకాశాలు ఉన్నా కానీ చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ మనకి జరిగేలాగా మన గవర్నమెంట్ చేతిలో బ్లడ్ ఉంది, వాళ్ళ చేతిలో బ్లడ్ ఉంది ఆ టైంలో. అందుకనే అమ్ముడిపోయిన యూట్యూబర్లు అయితే ఎవరెవరు ఉన్నారంటే ఈ ధృవరాతి గాడు అండ్ అనుపమ అనే ఒక తామెత ఉంటుంది, ఆమె ఫిలిం కంపెనీ అని చెప్పేసి. ఆవిడికి మన సందీప్ రెడ్డి వంగ గారికి చాలా మంచి దోస్తీ ఉంది. సో అలాంటి వ్యక్తులు ఈ మూవీని ఇష్టం వచ్చినట్టు బ్యాష్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మి చాలామంది ఏంటంటే ఈ సినిమా ఒక ప్రాపగాండా మూవీ అని చెప్పేసి కొట్టిపడేస్తున్నారు. సో ఐ వుడ్ సే దిస్ మూవీ ఈజ్ వర్త్ 1000 crores. ఎందుకంటున్నానంటే ఆ ఫీల్ అదిరిపోయింది. అసలు వాళ్ళు గోర్ అండ్ వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు, కానీ ఈ సినిమాలో అది అవసరం. ఎలాంటి కిరాతకులు అని చెప్పేసి కొన్ని నిజాలు చాలా చేదుగా ఉంటాయి, చాలా డర్టీగా ఉంటాయి. అవన్నీ ఎగ్జాక్ట్గా మనకి డైరెక్టర్ ఆదిత్యధర్ మనకి మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్యధర్. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడు. అసలు రణ్వీర్ సింగ్ అనే కాదు, అక్షయ్ ఖన్నా ఈయన అయితే ఉన్నారు. అసలు నిజంగానే అతను చూస్తే ఎంత కోపం వస్తుంది అంటే సినిమాలో. అతను చేసిన పర్ఫార్మెన్స్ కానీ, సంజయ్ దత్ అండ్ మూవీలో ఏ ఆర్టిస్ట్ కూడా అసలు వాళ్ళ క్యారెక్టర్ని చాలా 100% ఇచ్చారు. మాధవన్ గారు అసలు అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ స్టైల్, సిగరెట్ కాల్చేసే స్టైల్, షేడ్స్ పెట్టుకునే స్టైల్, ఇదంతా ఎగ్జాక్ట్గా దించేశాడు ఆయన. అది కాకుండా ఆయన ఇచ్చే ఆయన ప్రతి సీన్లో ఆ సీన్కి చాలా వెయిటేజ్, ఇంపార్టెన్స్ ఉంది. ఆ సీన్ ప్రతి యాక్టర్ కూడా చాలా 100% ఇచ్చారు. మూవీ అయితే 100% చూడాలి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. 90s బాలీవుడ్ సాంగ్స్ రీమిక్స్ చేసి యూజ్ చేశారు, చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్క యాక్షన్ సీన్ అయితే కొన్నిసార్లు నిజంగానే భయం వేస్తుంది, అంత గోరుగా ఉంది, వైలెన్స్ ఉంది. అది మాత్రం నేను ముందే చెప్తున్నాను. కానీ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ హానెస్ట్ ఫిలిం, ఈ ఫిలిం హానెస్ట్గా ఉంది మూవీ. సో నాకు అనిపించింది అట్లా. సో ఈ సినిమాని ప్రాపగాండా అని కొట్టిపడేసే యూట్యూబర్లని నమ్మకండి. అసలు నేను ముందే చెప్తున్నాను, ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా అదిరిపోయింది. నేను పెట్టిన డబ్బులకి 100% పైసా వసూలు మూవీ ఇది. మ్యూజిక్ సెలెక్షన్ అదిరిపోయింది, మ్యూజిక్ బీజిఎమ్స్ కానీ, అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. నన్ను అడిగితే కనుక కొన్ని సీన్స్ 26/11 అటాక్స్ టైంలో రియల్ ఆడియోనైతే సినిమాలో పెట్టారు. ఆ టెర్రర్ హ్యాండ్లర్స్ అండ్ అక్కడ మనకి అటాకర్స్ మధ్య జరిగిన సంభాషణలు ఏదైతే ఉందో వాళ్ళు సినిమాలో పెట్టేశారు డైరెక్ట్. నాకు కొన్ని చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అక్కడైతే. అంటే నాకు అప్పుడు ఆ టైంలో జరిగిన ఎంత ట్రామా మన ఇండియన్స్ ఎంత అనుభవించాం. అసలు అంతమందిని ప్రాణాలు తీసుకుని వాళ్ళు టీవీలో చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. లైవ్లో ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేశారు వాళ్ళు. సో అలాంటి సీన్స్ కొన్ని చాలా అన్కంఫర్టబుల్గా అనిపించినాయి నాకు, కానీ ఇట్ ఈస్ నెససరీ.
సినిమాలో హానెస్ట్ అటెంప్ట్ ఇది నన్ను అడిగితే. సో దురంధర్ పార్ట్ 2 అయితే ఉంది. సో దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా నేను థియేటర్లోనే వెళ్తాను. దే సెడ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ 2026 మార్చ్ ఆర్ సంథింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దురంధర్ 2. అక్షయ్ ఖన్నా గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు వైరల్ ఏదైతే అవుతుందో అరబిక్ సాంగ్, అది నిజంగా ఆ సీన్ వచ్చేసరికి కూడా చాలా బాగుంటుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఫిలిం అండ్ ఐ హోప్ ఎవ్రీబడి కుడ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఐఎమ్ జస్ట్ బీయింగ్ యూనో ఒక ట్రై లాగా చేస్తున్నాను. మీకు ఒకవేళ తర్వాత ఇంకా బెటర్గా నేను చేసుకుంటాను. మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్మోస్ట్ రిలేటబుల్ బాబీ.